హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతానికి అయితే తెలంగాణలో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఉపరితల ఆవర్తన ద్రోణి అల్పపీడనంగా మారితే మరొకసారి అతి భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో నమోదు కానున్నాయి. జూలై మొదటి వారం చివరి భాగంలో వర్షాలు మొదలవుతాయి అనుకున్నప్పటికీ కాస్త ముందుగానే వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని మహబూబ్ నగర్, మెదక్, యాదాద్రి, సిద్దిపేట, జనగామ, వరంగల్, హన్మకొండ, కొత్తగూడెం, భద్రాద్రి, సూర్యాపేట, ములుగు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట ప్రాంతాల్లో ఈరోజు రేపు కూడా ఇదే విధంగా వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయి. నిజామాబాద్, కరీంనగర్, సిరిసిల్ల ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా ఈదురుగాలులతో కూడినటువంటి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా ఎల్బీ నగర్, వనస్థలీపురం, ఆదిబట్ల, గట్కేసర్, ఉప్పల్, బోడుప్పల్, చార్మినార్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. రానున్నటువంటి 2-3 రోజుల పాటు పలు లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యే అవకాశం కూడా ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఉత్తర కోస్తా జిల్లాల్లో జూలై 3 నుంచి భారీ వర్షపాతం ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఉంటాయి ఈరోజు రేపు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.